తొండంగి మండలంలో ఇవాళ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జనసందోహం నడుమ కొనసాగింది. ఎమ్మెల్యే యనమల దివ్య ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేస్తున్న పథకాలను ప్రజల ముంగిటికి తీసుకువెళ్లి భవిష్యత్తులో మరిన్ని జనరంజక పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శృంగవృక్షం నుంచి ప్రారంభమైన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఎల్లయ్యపేట, అద్దరిపేట, గొల్ల ముసలయ్యపేట గ్రామాలలో యనమల రాజేష్ ఆధ్వర్యంలో కొనసాగింది. మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన తొండంగి మండలంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం సూపర్ హిట్ అయింది. సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య శృంగవృక్షం, ఎల్లయ్యపేట, అద్దరిపేట, గొల్ల ముసలయ్యపేట పంచాయతీల్లో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత శృంగవృక్షం చేరుకున్న ఎమ్మెల్యే యనమల దివ్యకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. తొండంగి జడ్పీ హైస్కూల్ విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించిన ఎమ్మెల్యే యనమల దివ్య తొండంగి మండలం నుంచి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు జిల్లా తెలుగు యువత సెక్రటరీ స్పాన్సర్ చేసిన జెర్సీలు పంపిణీ చేశారు. ఈ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో దూలం అప్పారావు, పప్పాల సుబ్బారావు, బొబ్బాది నరసింహమూర్తి, కొరుప్రోలు నూకరాజు, ఉండ్రాసపు గంగాధర్, నేపా కృష్ణ, సుంకర చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ వాగ్దానం ప్రకారంగా గ్యాస్ సిలిండర్ మీ అందరూ అందుతాయమ్మా. మన చూడ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 100 రోజులు పైన అయ్యింది. ఈ 100 రోజుల్లో చాలా మంచి కార్యక్రమాలు చేశాయి కాబట్టి వాళ్ళ ప్రజల్లో ఇది చాలా మంచి ప్రభుత్వం అనే భావన ప్రజల్లో ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేపడతాం. మేము మీ అందరి ఆదరణ ఇవ్వాలి, నా మీద ఉండాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు తల్లి. అద్దరిపేటలో ఎజ్జల రమణ, ముత్తి రమణ, బైలపల్లి సతీష్, ముత్తి తాతారావు, మెరుగు సత్యబాబు, ధోని అప్పలరాజు, సింగిరి రమణ, చేపల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య, సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి హాజరయ్యారు. మీ అందరి దీవెనల వల్ల ఈ స్థానంలో ఉన్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇవాళ మన కూటమి ప్రభుత్వం 100 రోజుల పైగా మైలురాయి దాటింది. ఈ 100 రోజుల్లో సంక్షేమ పథకాలు ఎన్నో చేపట్టారు కాబట్టి ఇవాళ ప్రజల్లో ఒక మంచి భావన ఉంది. ఇది మంచి ప్రభుత్వం అనే భావన ప్రజల్లో ఉంది. దీన్ని మరింత ప్రజల్లోకి మేము చేసిన పనులన్నీ ప్రజల్లోకి తీసేయాలని వాళ్ళ ఈ కార్యక్రమం చేపట్టాము. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం. ఇలాంటి మంచి పనులు ఎన్నో ఇంకా ముందు మంచి పథకాలు తీసుకొచ్చి మీ అందరినీ సంతృప్తి పరిచే బాధ్యత మాది. అలాగే మీ ఊరు వరకు వస్తే మీ ఊరికి వచ్చి పెరిగేయలేదు. మీ ఊరు నాకే వదిలిపెట్టండి. నేను మీ ఊరు బాగు చేసి మీకు చూపిస్తాను. అలాగే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే మనం ప్రామిస్ చేస్తున్నామో ఎలక్షన్ కాలం ముందు అవన్నీ అంతలంతగా మీ వరకు చేరుతాయి. అలాగే మీకు శుభార్త, దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నాం మన కూటమి ప్రభుత్వం. అలాగే మత్స్యకారు భరోసా 20,000 ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా ఆచరణలో పెడతాము. అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు మత్స్యకారుల తరఫునే ఉంటుంది. మత్స్యకారుల ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి మీకు వచ్చి ట్రైనే లేదు. మీ క్షేమమే మా భరోసా, మీ భరోసాయే మా క్షేమం. ఎందుకంటే వాళ్ళకి మా జిల్లా 33 ఎకరాలు ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ లో కూడా గవర్నమెంట్ యనమల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో వెళ్ళి ఆ గొడవ చేయడం జరిగింది. అది కూడా ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు చేశారు. కాబట్టి ఇదే కార్యక్రమం ఆయన పెట్టైన యనమల గారు కూడా మా కార్యక్రమం చేస్తారనేసి ఆవిడ ఎంతో రుణపడి ఉంటామనేసి
లేదు. మా నాన్నగారిని నమ్మినట్టే మనల్ని నమ్మండి, మీకంతా మంచి జరుగుతుంది. ఎల్ఐపేటలో జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడ వెంకటరమణ, కోడ అప్పలరాజు, జగన్నాథం, చొక్కారాజు ఆధ్వర్యంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అనంతరం సర్పంచ్ తాటిపర్తి శ్రీనివాస్ అధ్యక్షతన గొల్లముసలైపేటలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఎమ్మెల్యే యనమల దివ్యకు అఖండ స్వాగతం పలికిన ప్రజలు ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని కృషి చేస్తున్న ఎమ్మెల్యే దివ్యను కొనియాడారు. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇవాళ మనం కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పైగా అయింది. ఈ 100 రోజుల్లో చాలా మంచి 100 కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మీ అందరికీ తెలుసు, పెన్షన్ కానీ, అన్న క్యాంటీన్ కానీ, విద్యామిత్ర దీవెనలు కానీ, ఇవన్నీ చాలా ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేస్తున్నారు. కాబట్టి ప్రజల్లో ఒక భావన అనేది వచ్చింది, ఇది చాలా మంచి ప్రభుత్వం అనే భావన ప్రజల్లోకి వచ్చింది. దీన్ని మనం ఇవాళతోటి ఎండ్ చేసుకుంటున్నాము ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమం కోసం ఊరు రావడం చాలా సంతోషకరం. అలాగే మీరందరూ కూడా నన్ను దీవించారు. మీ ఊరు పనులు అయితే ఇప్పుడే వచ్చే దారిలో రోడ్డు చూశాను, అసలు చాలా గుర్తులు పోయి నా కాడే పాడైపోయింది. రాసుకున్నాను నేను ఈ రోడ్ ఎలా అయినా బాగు చేయించాలని. ఇక్కడ రాగానే మీరు కూడా అదే సమస్య చెప్పారు, తప్పకుండా రోడ్ బాగుపరుస్తాం. అలాగే స్కూల్ కూడా కావాలని రిక్వెస్ట్ పెట్టారు. చెప్పాలి, ఇది చాలా మంచి ప్రభుత్వం. చెప్పండి.